నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్కై రూట్ ఆదర్శంగా తీసుకుంటే ఒక పవన్ కావచ్చు, ఒక భరత్ కావచ్చు, ఎదగటానికి అలాగే ఆకాశంలో రాకెట్లని పంపించడానికి, శాటిలైట్ని ప్రయోగించడానికి. లేదు అభిజిత్ దీప్కైనా ఆదర్శంగా తీసుకుంటే ఒక బొద్దింకలాను మారచ్చు. బహుశా ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న దేశం ఇదే అనుకుంటా. మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నప్పుడు, సవ్యమైన ఆలోచన విధానం ఉన్నప్పుడు, ఎదగటానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవటానికి సంక్షోభాలు ఎదురైనా సరే దాంట్లోంచి అవకాశాలు వెతుక్కునే ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు పవన్ వస్తాడు, భరత్ వస్తాడు. లేదు మనకేం అక్కర్లేదు, చీపురు పట్టుకొని కేజ్రీవాల్ వెంబడి నడవాలంటే అభిజిత్ దీప్కే వస్తాడు. యద్భావం తద్భవతి అంటారు సంస్కృతంలో. ఎలా భావన చేస్తే అటువంటి రిజల్ట్ వస్తుంది. రెండు చూసాం మనం జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే. ఇవాళ స్కై రూట్ సక్సెస్ స్టోరీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. అభిజిత్ దీప్కే ప్రయోగం గురించి కూడా ప్రపంచం ఇంకో రకంగా మాట్లాడుకుంటుంది. ఈ రెండు రకాల గురించి విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. అంతేనంటారా? అదే నిన్న రాహుల్ గాంధీ మోదీ గారు రెసిడెన్స్ బయట ప్రొటెస్ట్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే పాపం కేజ్రీవాల్ ఇంత కష్టపడి ఆ దీప్కేని యూఎస్ నుంచి తెప్పించుకొని ఆయన్ని ఒక సీజేపీ అనే ఒక ఆర్గనైజేషన్, పార్టీ కావాలంటే చెప్పొచ్చు, పార్టీ పెట్టుకొని గిర్నాలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చి మొత్తం క్రెడిట్ తీసుకెళ్ళిపోయాడు. ఒక్క మాట సీజేపీ అనే ఒక పార్టీయో లేకుంటే ఒక ఆర్గనైజేషనో ఒక ఎన్జిఓనో ఉందని అభిజిత్ దీప్కే పేరో ఎక్కడ ప్రస్తావించలేదు. లేదు, ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది నడిపిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ వాళ్ళ జాయింట్ వెంచర్గా నడుస్తుంది. అది ప్రాబ్లం ఎక్కడ మొదలైంది? ప్రాబ్లం మొదలైంది నీట్ ఎగ్జామ్ నుంచి. అండ్ నీట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం కాదు లీక్. నాకు అప్పుడు గుర్తొస్తుందంటే నిన్నటి నుంచి ఒక వైరల్ వీడియో తిరుగుతుంది. 2024 ఏప్రిల్లో ప్రియాంక వాద్రా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ రాజస్థాన్లో పేపర్ లీక్ గురించి మాట్లాడింది. అప్పుడు అశోక్ గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి. మాట్లాడితే ఏమనంటే చాలా ట్రై చేస్తాం ఆపడానికి పేపర్ లీక్, రాజస్థాన్లో ఆగట్లేదు, మనం ఏం చేయలేము, ఇది రాజస్థాన్ ప్రాబ్లం ఒక్కటే కాదు అన్ని స్టేట్స్లో ఉంది, నేషనల్ లెవెల్లో కూడా ఉందని చెప్పింది ఆమె. సో ప్రియాంక వాద్రా అంగీకరించారు, కానీ అక్కడ ఎవరు రాజీనామా చేయలేదు. రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ చేయలేదు, అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారో తెలియదు. 7-8 సార్లు పేపర్ లీక్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి స్పీచ్ ఇస్తారు ఢిల్లీలో, ఎంఏ బేబీ, బృందా కారాట్, వీళ్ళందరూ. లోకంలో ఎక్కడ జరగలేని ఒకటి కేరళలో జరిగింది. పినరాయి విజయన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది ఉద్యోగం కోసం. ఆ ఎగ్జామ్లో వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ నడిపించినప్పుడు క్యాండిడేట్స్ని కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్ లీడర్స్, ఎస్ఎఫ్ఐ లీడర్లకి పేపర్లు ఇచ్చేశారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ షీట్ కూడా ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి రాసుకొని లేకుండా మీ హాస్టల్ రూమ్లో వెళ్ళి రాసుకొని మాకు రిటర్న్ ఇచ్చేసేయండి పేపర్లు అని చెప్పి జరిగింది. అక్కడ ఉద్యోగాలకి అక్కడ కోర్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ కూడా అదే జరిగింది. సో వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వైపు కూడా ఒకసారి చూసుకోవాలి. 1 ఫింగర్ 3 ఫింగర్స్ మీ వైపు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను నీట్ ఎగ్జామ్ని లీకేజ్ గురించో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించో నేను మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, రేపు ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు, మళ్ళీ లీక్ అయితే ఆయన కూడా మళ్ళీ రిజైన్ చేపిస్తారా? ద ప్రాసెస్ హెస్ టు బి సెట్, అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత రీటెస్ట్ ఎగ్జామ్ చూసాం, ఎక్కడేం కంప్లైంట్ లేదు. అప్పుడు కూడా 10 క్యాండిడేట్స్ వచ్చి మా మార్క్ షీట్ మారిపోయింది, అది ఇది మాది స్కోర్ కరెక్ట్ కాదు అది అని చెప్పి చూస్తే 10 మందిలో 9 మంది ఫ్రాడ్, ఒక్కడైతే ఎగ్జామే అపియర్ కాలేదు. అపియర్ కాకుండా క్లెయిమ్ ఆడొచ్చి క్రెడిట్ క్లెయిమ్ చేసిండు. వీడియో అరే వాడు వైరల్ అయిపోయాడు, నేను ఎగ్జామ్ రాసిన చూడండి నాకు మార్క్స్ తక్కువ వచ్చింది, చూస్తే వాడు అసలు ఎగ్జామే రాయలేదు. అట్లాంటి వాళ్ళు మన దేశంలో చాలా ఉన్నారు. అగైన్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటనలు కానీ, అక్కడ లాఠీ చార్జ్ కానీ, అక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ, ఇదంతా జరిగినప్పుడు మనం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొటెస్టర్స్ వ్యతిరేకంగా తెలంగాణ అజిటేషన్ టైంలో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు 300 మంది చనిపోయారు. మోడల్ 1000 మంది కదా సార్, అది 2014. దానికి ఎవరు రాజీనామా చేశారు? ఇక్కడ దానికి ధర్నా ఎవరైనా చేశారా? ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ చేసినట్ల
రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి ధర్నా చేయాలండి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో ఆయన వ్యతిరేకంగా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే కదా అప్పుడు. కాంగ్రెస్ సో మోదీ గారిని వ్యతిరేక దానికోసం చూడండి, అది స్లోలీ ఎక్కడి నుంచి మొదలు ఎక్కడికి వెళ్ళింది. ఫస్ట్ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత అన్నారు నరేంద్ర మోదీ. ఇప్పుడు నేను నిన్న రాత్రి ట్వీట్ చేస్తాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డొనాల్డ్ ట్రంప్ కూడా రాజీనామా చేయాలని చెప్తారు. ఇది కూడా జరగవచ్చు, బికాస్ కాజ్ ఇస్ లాస్ట్. దాని తర్వాత నేను ఒక వీడియో చూశాను, అది చాలామంది వైరల్ చేశారు దాన్ని. కోటా రాజస్థాన్లో ప్రతి సంవత్సరం నడుస్తుంది అది. రిజల్ట్ రాగానే క్వాలిఫై అయిన 25-30 మందిని ఒక్కొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు ఒక ఊరేగింపు తీస్తారు. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా, టీషర్ట్లు వేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అక్కడ పండుగ జరుగుతుంటే ఇక్కడ ఢిల్లీలో ఘర్షణలు జరుగుతున్నాయి, లాఠీ చార్జ్. నేను రాత్రి నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, ఆ మలయాళీ రిపోర్టర్స్ ఎక్సెప్ట్ జనన్ టీవీ పక్కన పెడితే మిగతా అందరూ ప్రో CJP, ఎందుకంటే యాంటీ మోదీ ఉండాలి వాళ్ళు. కేరళలో మీడియాలో క్వాలిఫికేషన్ అంటే మీరు మోదీ వ్యతిరేకంగా యాంటీ BJP ఉంటే మీరు మీడియాలో సక్సెస్ఫుల్ అయిపోతారు. నిన్న వాళ్ళు కొనాట్ ప్లేస్లో నిలబడినప్పుడు రాత్రి వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, ఇదే CJP వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళని ఆకాశం దాకా తీసుకెళ్ళిన మనిషి వాళ్ళు తిట్టడం మొదలుపెట్టాడు. ఒకటి తల మీద దాకింది, ఒకటి కెమెరా పోయింది కనాట్ ప్లేస్లో రాత్రి. ఆలోచించండి. వీళ్ళది ఏంటంటే బేసిక్లీ ప్రొటెస్ట్ అనేది మీరు అడిగిన దానికి. ఇప్పుడు చూడండి, అక్కడ SFI వాళ్ళు వచ్చి కూర్చున్నారు, AIYF ఉన్నారు అక్కడ. ఓకే, అన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ JNU నుంచి వచ్చి కూర్చున్నారు. ఒకడైతే నేను మోదీని కాల్చి చంపేస్తాను, ఆ వీడియో వైరల్ అవుతుంది. అది ఒక ఆమె ఏమో నీట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వాళ్ళ అమ్మ చెల్లెలందరూ మోదీతో బెడ్లో ఉన్నారు. ఎంత దుర్మార్గమైన మాట అండి అది. అదేంటారు. సో ఇదంతా కండమ్ చేయరు ఎవరు, ఈ CJP వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇదంతా అది ఎవరో చేశారు, మాకు తెలియదు, మాకు తెలియని వాళ్ళు. చూసారా ఈరోజు మార్నింగ్ అభిజిత్ దీప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది వీడియో రిలీజ్ చేశాడు, సెల్ఫీ. ఆందోళనకారులతో మాకు సంబంధం లేదు, ప్రొటెస్ట్ పిలిచింది నువ్వు. మళ్ళీ కార్లు తగలబెట్టారు, పోలీస్ వ్యాన్స్ తగలబెట్టారు, ప్రైవేట్ వెహికల్ తగలబెట్టారు, టెలిఫోన్ బూత్. కంకర్రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి సార్ గోతాల్లో? మీరు చూసారా? దాని తర్వాత లారీ అక్కడ తీసుకొచ్చినప్పుడు అభిజిత్ దీప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లారీ ఉంది చూడండి అని చెప్పి ఫోటో తీసేసాడు. దాంట్లో నంబర్ ప్లేట్ ఉండే, ఆ లారీది రాళ్ళు ఉన్నాయి, కంకర్ రాళ్ళు వచ్చిందని చెప్పి, ఇది BJP వాళ్ళు పంపించారు అది అని చెప్పి. ఆ సాయంత్రం ఇప్పుడు నెట్లో ఉంది, మీరు చూడండి, ట్విట్టర్లో ఉంది. అదే వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే అది మన AICC బయట నిలబడింది ఆ ట్రక్. ఓకే, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు పంపించారు అక్కడికని. వీళ్ళు కావాలని పంపించారు, ఎందుకంటే కాంగ్రెస్కి CJPకి పడదు. సో వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకు ఉందిలే, స్కోర్ ఓవర్. ఎందుకంటే అది కేజ్రీవాల్ పార్టీ, ఇది. నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఈ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో మీరు చూసుంటారు, చాలామంది యంగ్స్టర్స్ కూడా షహీన్ బాగ్లో కూర్చున్నారు ప్రొటెస్ట్. అది సపరేట్ ఉండి ఇది సపరేట్ ఉండి. అక్కడేమో శంభూ బార్డర్లో కూర్చున్నారు, వీళ్ళు షహీన్ బాగ్లో కూర్చున్నారు. అప్పుడున్న ఎలక్షన్ పండిట్స్లు అందరూ, యోగేంద్ర యాదవ్ నుంచి మిగతా అందరూ ఏమన్నారు, అయిపోయింది BJP సంగతి, హర్యానాలో ఎలక్షన్ వస్తుంది 6 నెలల్లో, BJP ఈజ్ ఫినిష్డ్ అన్నారు. హర్యానాలో ఎలక్షన్ వస్తుంది, ఓడిపోతున్నా అని చెప్పిన ఎలక్షన్ BJP గెలిచారు. న్యాచురల్లీ రాహుల్ గాంధీ తట్టుకోలేకపోయారు పాపం, ఎందుకంటే ఆయన హూడాకు ఆల్రెడీ టోపీ వేసేసారు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి. మనం దాని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో వైలెన్స్ చూసాం. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపారు, ఎంతో ప్రాపర్టీ ధ్వంసం చేశారు. దాంట్లో ఒకడికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ని కన్విక్ట్ చేశారు, మొన్న ఈ IB ఆఫీసర్ని చంపిన దానికి. ఇదంతా జరిగిన తర్వాత అందరూ అన్నారు BJP అన్ని ఎలక్షన్లు ఓడిపోతారు, మళ్ళీ గెలిచారు. రాజస్థాన్, MP, ఛత్తీస్గఢ్ అని. ఇది అయిన తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు అందరు యంగ్స్టర్స్ జెన్ జీ మోదీ వ్యతిరేక అన్నారు. అక్కడ 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి, CPMకి 0. నేనేం చెప్పుకోవాలంటే పొలిటిక్స్ అనేది ఇస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. మీరు ప్రొటెస్ట్ చేయాలంటే మీరు పీస్ఫుల్లీ కూర్చొని ప్రొటెస్ట్ చేయొచ్చు. నేను పార్లమెంట్కి వెళ్ళే ఉంటానంటే మీకు తన్నులు ఉంటారు. మేము కూడా చిన్నప్పుడు తిన్నాం చాలా మటుకు. నవనిర్మాణ్ మూమెంట్లో జయప్రకాష్ నారాయణ గారికి ఇచ్చిన పిలుపుకి రాజ్భవన్ దగ్గర లాఠీచార్జ్ తిన్న వాళ్ళు మేము, నాకు తెలుసు. ఒక టైంలో ఒక హోమ్ మినిస్టర్ ఉండే MM హాషిమ్ అని చెప్పి, ఆయన ఇప్పుడు లేరు, ఆయన కానీ చనిపోయారు ఆయన ఒక టైంలో కూడా లాఠీచార్జ్ జరిగింది మా మీద, ఉస్మానియా దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఇదన్నీ తిన్నోళ్ళు మేము కూడా ఉన్నాం దాంట్లో. సో కానీ మాకు అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక రాయి విసరడమో ఏం జరగలేదు. అప్పుడు టియర్ గ్యాస్ అంత ఎక్కువ లేకుండా ఉండే, కానీ అంత ఎక్కువ వాటర్ క్యానన్స్ అస్సలు లేకుండా. వీళ్ళు ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మొన్న పొద్దున ఒక 10-11 గంటల టైంలో త్రివేంద్రంలో సెక్రటేరియట్ బయట ఒక ప్రొటెస్ట్, కమ్యూనిస్ట్ వాళ్ళది, SFI వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్నది దాని గురించి అని చెప్పేసి ఒక 300 మంది ప్రొటెస్ట్